జిమ్కి వెళ్ళే బిగినర్స్ అండ్ ఇంటర్మీడియట్ లిఫ్టర్స్కి వీక్గా ఉండే అండ్ డెవలప్ చేయాలనుకునే మజిల్ ఏదైనా ఉందంటే షోల్డర్సే. నా షోల్డర్స్ కూడా 2 years బ్యాక్ చాలా వీక్గా ఉండేది. అయితే నా ఈ షోల్డర్ డే వర్కౌట్ అనేది చాలా హెల్ప్ చేసింది. మీకు కూడా బెటర్ రిజల్ట్స్ కావాలంటే మీ వర్కౌట్ ప్లాన్లో ఈ ఎక్సర్సైజెస్ని అయితే యాడ్ చేసుకొని ట్రై చేయండి. రిజల్ట్స్ కన్ఫామ్గా అయితే వస్తాయి. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఐసోలేటరల్ షోల్డర్ ప్రెస్. ఇందులో నేను 3 sets చేస్తాను. వెయిట్స్ని అయితే స్లోగా ఇంక్రీజ్ చేస్తాను, ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఎక్సర్సైజ్ కాబట్టి. నా సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి షోల్డర్ ప్రెస్. దీనిలో బెంచ్ని 90 degreesలో పెట్టుకుంటాను అండ్ దీనిలో నేను 4 sets అయితే పర్ఫామ్ చేస్తాను. సో ఎప్పుడైతే ఈ షోల్డర్ ప్రెస్ చేస్తుంటారో మీ ఎల్బోస్ అనేది కొంచెం లోపలికి టక్కిన్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీ షోల్డర్ మీద మంచి మైండ్ మజిల్ కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి మన సైడ్ డెల్ట్స్కి లేటరల్ రైజెస్ అయితే 4 sets చేస్తాను. ఇందులో డ్రాప్ సెట్ అనేది పర్ఫామ్ చేస్తాను. అట్లీస్ట్ 40 reps అయితే చేయండి, ఎందుకంటే తక్కువ వెయిట్స్తో చేస్తాం కాబట్టి ఎక్కువ రిప్రెంజ్ చేయడానికి ట్రై చేయండి టిల్ ఫెయిల్యూర్. ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఫ్రంట్ డంబుల్ రైజెస్. ఇందులో మీకు ఫ్రంట్ షోల్డర్స్ అయితే ట్రైన్ అవుతాయి. ఇది ఒక 2 sets చేస్తాను. అండ్ ఫిఫ్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి రివర్స్ పెక్ ఫ్లై. ఇందులో నేను 3 sets అయితే పర్ఫామ్ చేస్తాను. మన రేట్ డేల్స్ని అయితే ట్రైన్ చేస్తుంది ఇది. అండ్ లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ష్రక్స్ అనమాట. మన బార్బెల్స్తో 2 sets చేస్తాను టిల్ ఫెయిల్యూర్. మీకు ఇంకా ఈ వర్కౌట్స్లో ఏమన్నా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కమెంట్స్లో అడగండి, క్లారిఫై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.